పార్టీ వాళ్ళ మీదనైనా యాక్షన్ తీసుకునేవాడు. ఈ ట్రిప్ వాళ్ళు తింటంటే వదిలేయాలి. వదిలేసినప్పుడు ఏమైపోతుంది, 1 లక్ష రూపాయలు వచ్చే చోట 10 మంది కొట్టుకు చేస్తున్నారు. దాంతో గ్రూపులు పెరుగుతున్నాయి. అది అసలు సమస్య. ఒకవేళ నిజంగా లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈయన వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా ఏదో కమిటీలు కూడా వేస్తామంటున్నారు. నిజంగా యాక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే సస్పెండ్ అన్న చేస్తారా? ఇప్పటికి 3 సార్లు చెప్పారండి యాక్షన్ తీసుకుంటామని. ఏమి యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? క్రమశిక్షణ సంఘానికి అసలు ఎవరి దగ్గరకు ఎందుకండి? ఎవడో నివేదిక ఇచ్చేది ఏంది? పేపర్లో వచ్చింది కనబట్టలేదు నివేదిక. చిన్ని కొలికిపూడి అన్నాడు, కొలికిపూడిని చిన్ని అన్నాడు. అవును, ఓపెన్ అర్థమైంది. ఇద్దరు మాట్లాడద్దని ఇప్పటికి 3 సార్లు చెప్పారు. ఓపెన్ గా జరుగుతుంది. ఫస్ట్ చిన్ని ఆధిపత్య ధోరణి తగ్గాల, అప్పుడు కొలికిపూడి గౌరవం ఇవ్వడం పెరగాల చిన్నికి. ఇది సింపుల్. ఇది సరిగ్గా చెప్పాలంటే పెళ్ళయ్యాక గొడవపడే భార్యాభర్తలను కలపడం లాంటి వారం. కోర్టులకే వాళ్ళకాక విడాకులు ఇస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది అది. సార్, నిన్న తాజాగా తీసుకున్న నిర్ణయాలు అంటే చర్చించారట, సచివాలయాలకు సంబంధించి స్వర్ణాంధ్ర సెంటర్లుగా, స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చబోతున్నారు. అంటే పేర్లు వరకేనా, లేదంటే సచివాలయ వ్యవస్థని కంప్లీట్గా ఏమన్నా రూపుమాపారని అనకూడదు కానీ చేంజ్ అయిపోబోతున్నాయా?